హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం 9th క్లాస్ 4th లెసన్ ప్రకృతికి సీక్ నుంచి క్వశ్చన్ ఆన్సర్స్ నేర్చుకుందామండి. ముందుగా అధిగ్రహత ప్రతిక్రియ. 4th లెసన్ ప్రకృతికి సీక్ అధిగ్రహిత प्रतिक्रिया. रोमन फर्स्ट क्वेश्चन, नदियाँ खेती के लिए कैसे उपयोगी हैं? నదులు వ్యవసాయం చేయుటకు ఏ విధంగా ఉపయోగపడతాయి? आंसर, नदियाँ प्रकृति का एक वरदान है. नदियाँ खेती के लिए हर तरह से उपयोगी है. नदियों पर बांध बनाकर पानी को इकट्ठा किया जाता है. फिर इस पानी को नालों के द्वारा खेतों में प्रवाहित किया जाता है. इस प्रकार लाखों एकड़ भूमि की सिंचाई होती है. దీని భావం, నదియా ప్రకృతి కా ఏక వరదాన్ హై. నదులు ప్రకృతి యొక్క ఒక వరము. నదియా ఖేతీ కే లియే హర్ తరహ సే ఉపయోగీ హై. నదులు వ్యవసాయం చేయుటకు అన్ని విధాలుగా ఉపయోగకరమైనవి, అంటే అన్ని విధాలుగా ఉపయోగపడతాయి. నదియోं पर बांध बनाकर पानी को इकट्ठा किया जाता है. నదుల మీద డ్యామ్స్ కట్టి, అంటే ఆనకట్టలు కట్టి నీటిని జమ చేసుకోవచ్చును. నీరు ఒక చోట చేర్చబడుతుంది. फिर इस पानी को नालों के द्वारा खेतों में प्रवाहित किया जाता है. మరియు ఈ నీటిని కాలువల ద్వారా పంట పొలాలకు ప్రవాహితము చేయబడుతుంది, అంటే ప్రవాహింపజేస్తారు. इस प्रकार लाखों एकड़ भूमि की सिंचाई होती है. ఈ విధంగా లక్షల ఎకరాల భూమి వ్యవసాయము చేయబడుతుంది, అంటే ఫార్మింగ్ జరుగుతుంది అని అర్థం. నదులు ప్రకృతి యొక్క ఒక వరము. నదులు వ్యవసాయం చేయుటకు అన్ని విధాలుగా ఉపయోగపడతాయి. నదుల మీద ఆనకట్టలు కట్టి నీటిని స్టోర్ చేస్తారు, మరియు ఈ నీటిని కాలువల ద్వారా పంట పొలాలకు ప్రవాహింపజేస్తారు. ఈ విధంగా లక్షల ఎకరాలలో భూమి ఇరిగేషన్ చేయబడుతుంది, అంటే వ్యవసాయం చేయబడుతుంది అని అర్థం. खेती के लिए उपयोग यंत्रों को चलाने के लिए बिजली का उत्पादन भी नदियों से किया जाता है. खेती के लिए వ్యవసాయం చేయుటకు ఉపయోగ యంత్రంకో ఉపయోగించే యంత్రాలను చలానే के लिए నడుపుటకు బిజ్లీ కా ఉత్పాదన్ भी నదియోं से किया जाता है. బిజ్లీ మీన్స్ విద్యుత్తు, అంటే కరెంట్. విద్యుత్తు యొక్క ఉత్పాదన కూడా నదుల ద్వారాయే జరుగుతుంది. అంటే వ్యవసాయం కోసం ఉపయోగించే యంత్రాలను నడిపించుటకు కూడా విద్యుత్తు యొక్క ఉత్పాదన ఈ నదులతోనే జరుగుతుంది. సెకండ్ క్వశ్చన్, ऋतुओं के नियंत्रण में पर्वत कैसे सहायक होते हैं? సీజన్స్ యొక్క ఋతువుల యొక్క నియంత్రణలో పర్వతాలు ఎలా సహాయపడతాయి? ఆన్సర్, पर्वत प्रकृति की संपदा है. ऋतुओं के नियंत्रण में पर्वत बहुत ही सहायक होते हैं. पर्वत बादलों को रोककर बारिश आने में मदद करते हैं. पर्यावरण संरक्षण करते हैं. हरियाली से भरे होने के कारण शीतलता बनी रहती है. समुद्र की तेज हवाओं से, तूफान और आंधी से पर्वत देश की रक्षा करते हैं. इस तरह ऋतुओं के नियंत्रण में पर्वतों का बड़ा योगदान होता है. पर्वत प्रकृति की संपदा है. पर्वत मीन्स మౌంటైన్స్, అంటే పర్వతాలు. పర్వతాలు ప్రకృతి యొక్క సంపద. ఋతువుం కే నియంత్రణ మే పర్వత్ बहुत ही సహాయక్ होते हैं. ఋతువుల నియంత్రణలో, ఋతువులను నియంత్రించడంలో పర్వతాల యొక్క సహాయం ఎక్కువగా ఉంటుంది. పర్వత్ బాదలోं को रोककर बारिश आने में मदद करते हैं. పర్వతాలు మబ్బులను ఆపి వర్షం రావడానికి సహాయపడతాయి. పర్యావరణ సంరక్షణ करते हैं. పర్యావరణాన్ని, అంటే ఎన్విరాన్మెంట్ని సంరక్షిస్తాయి. हरियाली से भरे होने के कारण शीतलता बनी रहती है. हरियाली, हरियाली मीन्स ग्रीनरी. గ్రీనరీతో నిండి ఉండడం వలన శీతలత బనీ రహతీ హే, అంటే చల్లదనం కలిగి ఉంటుంది. అంటే గ్రీనరీతో నిండి ఉండడం వల్ల పర్వతాలు మనకు చల్లదనాన్ని ఇస్తాయి. సముద్రకి తేజ్ హవాओं से तूफान और आंधी से, సముద్రం యొక్క వేగవంతమైన గాలులతో, तूफान और आंधी से, తుఫాను మరియు గాలివానలతో పర్వత్ దేశ్ కి రక్షా करते हैं. పర్వతాలు దేశాన్ని రక్షిస్తాయి. इस तरह ऋतुओं के नियंत्रण में पर्वत का बड़ा योगदान होता है.
ఈ విధంగా ఋతువులను నియంత్రించడంలో పర్వతాల యొక్క పాత్ర అంటే రోల్ ఎక్కువగా ఉంటుంది. పర్వతాలు ప్రకృతి యొక్క సంపద. ఋతువులను నియంత్రించడంలో పర్వతాలు చాలా సహాయకంగా ఉంటాయి. పర్వతాలు మబ్బులను ఆపి వర్షం రావడంలో సహాయం చేస్తాయి. పర్యావరణాన్ని రక్షిస్తాయి. ఆకుపచ్చదనంతో నిండి ఉండుట వలన, గ్రీనరీతో నిండి ఉండడం వల్ల చల్లదనాన్ని ఇస్తాయి. సముద్రం నుండి వచ్చే ఎదురుగాలులు, గాలి, వానలు, తుఫాన్ల నుండి పర్వతాలు మన దేశాన్ని రక్షిస్తాయి. ఈ విధంగా ఋతువులు నియంత్రించడంలో పర్వతాల యొక్క సహాయం ఎక్కువగా ఉంది, అంటే వాటి యొక్క పాత్ర ఎక్కువగా ఉంది అని అర్థం. पद्यांश पढ़िए. अब इन प्रश्नों के उत्तर दीजिए. प्रश्न. फर्स्ट क्वेश्चन, सूरज के बारे में आप क्या जानते हैं? सूर्य गुरिंची मीकु ఏమి తెలుసు? आंसर. सूरज हर सुबह पूरब से निकलकर सभी लोगों को जगाता है, सभी को अपने काम स्वयं करने को प्रेरित करता है. सूरज मीन्स सन, सूर्युడు. हर सुबह एवरी मॉर्निंग पूरब से निकलकर, ఈస్ట్, పూరబ్ మీన్స్ తూర్పు, ఈస్ట్, తూర్పు నుంచి ఉదయించి సభీ లోగోంకో జగాతా హై, అందరికీ, జనులందరికీ మేల్కొలుపుతుంది. సభీకో అప్నే కామ్ స్వయం కన్నేకో ప్రేరిత్ కర్తా హై, సభీకో అందరికీ, అప్నే కామ్ తమ పనులను స్వయంగా చేయడానికి ప్రేరింపజేస్తుంది. అందరికీ తమ యొక్క పనులు స్వయంగా చేసుకోవాలని प्रेरणा इस्तुंदी. सेकंड क्वेश्चन, कवि ने सूरज, पंछी, हवा से क्या कहा? कवि सूर्युడు, पंछी मीन्स पक्षी, పక్షులను, हवा से అంటే గాలితో ఏమన్నాడు? కవి సూర్యుణ్ణి, పక్షిని, గాలి వీటితో ఏమని చెప్పాడు? ఆన్సర్. कवि ने सूरज से आदमी को जगाने, కవి సూర్యునితో మనిషిని మేలుకొల్పడానికి, పంచీసే కానోం పర్ చిల్లానే పక్షులతో చెవుల దగ్గర గోల చేయుటకు, హవాసే ఆదమీకో హిలానేకో కహా, హవాసే అంటే గాలితో మనిషిని ముందుకు సాగేటట్టు చేయమని చెప్పాడు. థర్డ్ క్వశ్చన్, వాస్తవమే జగనే కా క్యా తాత్పర్య హై? వాస్తవంగా మేల్కోవడం అనే దానికి తాత్పర్యం ఏంటి, అర్థం ఏంటి అని క్వశ్చన్. ఆన్సర్. वास्तव में जगने का अर्थ है काल्पनिक सपनों को छोड़कर यथार्थ को समझना है. वास्तव में, వాస్తవంగా, జగనే కా అర్థ హై మేల్కోవడం అనే దానికి అర్థము, కాల్పనిక్ సపనోంకో छोड़कर కల్పితమైన కలలను వదిలి యథార్థాన్ని గ్రహించడం. అభివ్యక్తి సృజనాత్మకత. फर्स्ट क्वेश्चन, पर्वत हमें सिर उठाकर जीने के लिए क्यों कह रहा होगा? పర్వతము మనల్ని తల ఎత్తుకుని బతకమని ఎందుకు చెప్తున్నట్లు? आंसर. मनुष्य को अपने जीवन में सिर उठाकर जीना होगा. सिर उठाकर जीने का अर्थ है स्वाभिमान से जीना. अच्छे काम करने से हम गर्व के साथ सिर उठाकर जी सकते हैं. बुरे काम करने से हमें दूसरों के सामने शर्मिंदा होकर सिर झुकाना पड़ता है. इसलिए पर्वत कहता है कि मेरी तरह आप भी गर्व के साथ समाज में सिर उठाकर आगे बढ़ें. भाव. मनुष्य को अपने जीवन में, మనిషికి తమ జీవితంలో సిర్ ఉఠాకర్ జీనా హోగా తల ఎత్తుకుని బతకాల్సి ఉంటుంది. సిర్ ఉఠాకర్ జీనే కా అర్థ హై స్వాభిమాన్ సే జీనా. తల ఎత్తుకుని బ్రతకాలి అనే దానికి అర్థం స్వాభిమానంగా బ్రతకడం, అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి జీవించడం. अच्छे काम करने से हम गर्व के साथ सिर उठाकर जी सकते हैं. మంచి పనులు చేయడం వల్ల మనము గర్వంతో తల ఎత్తుకుని బ్రతకగలము. बुरे काम करने से हमें दूसरों के सामने शर्मिंदा होकर सिर झुकाना पड़ता है. बुरे काम करने से చెడ్డ పనులు చేయడం వల్ల మనము ఎదుటివారి ముందు, ఇతరుల ముందు సిగ్గుతో తల దించుకోవాల్సి ఉంటుంది. इसलिए पर्वत कहता है कि, అందువల్ల పర్వతం అంటుంది, మేరీ తర ఆప్ భీ నాలాగే మీరు కూడా, గర్వకే సాత్ గర్వంతోటి, సమాజ్ మే సిర్ ఉఠాకర్ ఆగే బఢే సమాజంలో తల ఎత్తుకుని ముందుకు సాగండి. మనిషి తన జీవితంలో తల ఎత్తుకుని జీవించాల్సి ఉంటుంది. తల ఎత్తుకు జీవించాలనే దానికి అర్థం స్వాభిమానంతో బ్రతకడం.
మంచి పనులు చేయడం వల్ల మనము గర్వంతో తల ఎత్తుకొని జీవించగలం. చెడు పనులు చేయడం వల్ల మనం ఎదుటివారి ముందు సిగ్గుతో తలదించుకోవాల్సి ఉంటుంది. అందువల్ల పర్వతం అంటుంది ఏంటంటే, నాలాగే మీరు కూడా గర్వంతో సమాజంలో తల ఎత్తుకొని ముందుకు సాగండి అని అర్థం. సెకండ్ క్వశ్చన్, విపత్తియోं का सामना हमें कैसे करना चाहिए? విపత్తులను అంటే కష్టాలను మనము ఎలా ఎదుర్కోవాలి? आंसर, जीवन में कभी कभी विपत्तियाँ आती हैं. विपत्तियों का सामना धैर्य से करना चाहिए. जीवन में सुख दुख आते जाते हैं, हमें इनसे घबराना नहीं चाहिए. धैर्य के साथ कष्ट का सामना करना चाहिए. मन को निराश नहीं करना है. मन में आशा के साथ धैर्य हो तो हम विपत्तियों का सामना आसानी से कर सकते हैं. దీని భావం, జీవన్ మే కభీ కభీ జీవితంలో అప్పుడప్పుడు సమ్టైమ్స్ విపత్తియా ఆతీ హై అంటే కష్టాలు వస్తూ ఉంటాయి. విపత్తియోं का सामना धैर्य से करना चाहिए. విపత్తులను కష్టాలను మనము ధైర్యంగా ఎదుర్కోవాలి. జీవన్ మే సుఖ దుఃఖ్ ఆతే జాతే హై జీవితంలో సుఖ దుఃఖాలు వస్తూ పోతూ ఉంటాయి. హమే ఇన్సే ఘబరానా నహీ చాహియే మనము వీటితో కంగారు పడకూడదు. ధైర్య కే సాత్ కష్ట కా సామ్నా కర్నా చాహియే ధైర్యంతో కష్టాన్ని ఎదుర్కోవాలి. మనకో నిరాశ నహీ కర్నా హై మనసుకు నిరాశ చెందించకూడదు. మన్మే ఆశా కే సాత్ ధైర్య హోతో మనసులో ఆశతో పాటు ధైర్యం ఉంటే హమ్ విపత్తియోं का सामना ఆసానీ సే కర్ సక్తే హై మనము విపత్తులను సులువుగా ఎదుర్కోగలము అని అర్థం. జీవితంలో అప్పుడప్పుడు కష్టాలు అనేవి వస్తుంటాయి. కష్టాలను ధైర్యంతో ఎదుర్కోవాలి. జీవితంలో సుఖదుఖాలు వస్తూ పోతూ ఉంటాయి. మనము వీటితో కంగారు పడకూడదు. ధైర్యంతో కష్టాన్ని ఎదుర్కోవాలి. మనసులో నిరాశ చెందకూడదు. మనసులో ఆశతో పాటు ధైర్యం ఉంటే మనము విపత్తులను సులువుగా ఎదుర్కోగలము అని అర్థం. ఆరమన్, కవితా కా సారాంశ్ అప్నే శబ్దో మే లిఖియే. కవిత యొక్క సారాంశము మీ పదాలలో రాయండి. ఆన్సర్, కవి పరిచయ్. प्रकृति की सीख कविता के कवि सोहनलाल द्विवेदी हैं. इनका जन्म सन 1906 में और मृत्यु 1988 में हुई. इनकी प्रसिद्ध रचना सेवाग्राम है. इनको भारत सरकार की ओर से पद्मश्री पुरस्कार भी प्राप्त हुआ था. कवि परिचयमु, प्रकृति की सीख कविता के कवि सोहनलाल द्विवेदी हैं. ప్రకృతి की सीख కవిత యొక్క కవి సోహన్లాల్ ద్వివేది గారు. ఇన్కా జన్మ ఇతని యొక్క జన్మ అంటే ఇతని బర్త్ సన్ 1906 మే సంవత్సరము 1906లో ఆర్ మృత్యు మరియు మృత్యువు 1988 మే 1988 1988లో అవింది. ఇన్కి ప్రసిద్ధ రచన ఇతని యొక్క ప్రసిద్ధ రచన సేవాగ్రామ్ హై. इतनी प्रसिद्ध रचना सेवाग्राम. इनको भारत सरकार की ओर से इतनी भारत प्रभुत्व तरपुना इंडियन गवर्नमेंट तरपुना पद्मश्री पुरस्कार भी प्राप्त हुआ था. पद्मश्री पुरस्कारము కూడా ప్రాప్తించింది. కవి పరిచయము, ప్రకృతికి సి కవిత యొక్క కవి సోహన్లాల్ ద్వివేది గారు. ఇతని జన్మ 1906లో మరియు మృత్యు 1988లో జరిగింది. ఇతని యొక్క ప్రసిద్ధ రచన సేవాగ్రామ్. ఇతనికి భారత ప్రభుత్వం ద్వారా పద్మశ్రీ పురస్కారం కూడా లభించింది. कविता का सारांशము, पर्वत हमें शीश उठाकर जीवन में ऊंचे बन जाने को कहता है. सागर मन में गहराई लाने को कहता है. उठ उठ कर गिरने वाले तरल तरंग कहती है कि मीठे मीठे मृदुल उमंग अपने मन में भर लो. कितनी भी समस्याएं आने पर भी धैर्य न छोड़ने को पृथ्वी कहती है. सारे संसार में फैलने का, संसार को ढकने का संदेश नभ देता है. దీని భావము, పర్వత హమే శీష్ ఉఠాకర్ పర్వతము మనకు తల ఎత్తుకొని జీవన్ మే ఊంచే బన్ జావో జీవితంలో ఎత్తుకు ఎదగాలని చెప్తుంది. సాగర్ మన మే గహరాయి లానే కో కహతా హై
సాగర్ అంటే సముద్రము మనసులో లోతైన ఆలోచనలు తీసుకురావాలని చెప్తుంది. ఉటోటకర్ గిన్నే వాలే తరల తరంగ్ కహతీ హై కి సముద్రంలో ప్రకాశవంతమైన ఎగిరే అలలు చెప్తున్నాయి. మీఠే మీఠే మృదులు ఉమంగ్ అప్నే మన్మే భర్లు, తీయని మృదువైన ఉత్సాహాన్ని మనసులో నింపుకోండి. కితనీ భీ సమస్యాయే ఆనే పర్ భీ, ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ ధైర్య నా छोड़ने को పృథ్వీ कहती है, ధైర్యాన్ని వదులుకోవద్దని భూమి చెబుతుంది. సారే సంసార్ మే ఫైల్నే కా సంసార్ కో ఢకనే కా సందేశ్ నబ్ దేతా హై, ప్రపంచమంతా వ్యాపించి ప్రపంచాన్ని కమ్మేసంత సందేశాన్ని ఆకాశము ఇస్తుంది. దీని భావం పర్వతం మనకు తల ఎత్తుకొని జీవితంలో ఎత్తుకు ఎదగాలని చెబుతుంది. సముద్రము మనసులో లోతైన ఆలోచనలు తీసుకురావాలని చెబుతుంది. ఎగిరిపడే ప్రకాశవంతమైన అలలు మనసులో తీయనైన మృదువైన ఉత్సాహాన్ని నింపుకోమంటుంది. ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ ధైర్యాన్ని వదలవద్దని భూమి చెప్తుంది. ప్రపంచమంతా విస్తరించి ప్రపంచాన్ని కమ్ముకోవాలని సందేశాన్ని ఆకాశము ఇస్తుంది. ఈ కవితాకే భావసే సూక్తియా లిఖియే, కవిత యొక్క భావంతో సూక్తులను రాయండి. ఆన్సర్ ఫస్ట్ పాయింట్, సాగర్ की तरह मन में गहराई लाओ, సముద్రంలాగా మనసులో లోతైన విచారాలు తీసుకురండి. సెకండ్ పాయింట్, విపత్తికే సమయ ధైర్య న छोड़ो, విపత్తులలో ధైర్యాన్ని వదలవద్దు, అంటే కష్ట సమయంలో ధైర్యంగా ఉండండి. థర్డ్ పాయింట్, అప్నా యశ్ చారో ఓర్ ఫైలావో, మన కీర్తిని నాలుగు వైపులా వ్యాపింపజేయండి, అంటే మన పేరు ప్రఖ్యాతులను నాలుగు వైపులా వ్యాపింపచేయాలి. ఫోర్త్ పాయింట్, సదా మహాన్ బన్నే కా ప్రయత్న కరో, ఎల్లప్పుడూ గొప్పవారుగా మారడానికి ప్రయత్నించండి. బడి నీచే दी गई पंक्तियों के आधार पर छोटी सी कविता लिखिए, కింద ఇవ్వబడిన పంక్తుల ఆధారంగా ఒక చిన్న కవితను రాయాలి. ఈ రమన్ ఆన్సర్, हरियाली कहती जीवन में हरे भरे रहो, महकते फूल कहते चारों ओर खुशबू फैलाओ, चहचहाते पक्षी कहते मीठी बोली बोलो, बहती नदियाँ कहती आगे बढ़ो आगे बढ़ो. చూడండి, హరియాలి कहती జీవన్ మే హరే భరే రహో, గ్రీనరీ, హరియాలి అంటే పచ్చదనం, గ్రీనరీ పచ్చదనం అంటుందట. జీవన్ మే హరే భరే రహో, జీవితంలో ఆకుపచ్చగా ఉండండి. మెహక్తే ఫూల్ కహతే, సుగంధాన్నిచ్చే పరిమళాన్నిచ్చే పువ్వులు అంటున్నాయట. చారో ఓర్ ఖుష్బూ ఫైలావో, నాలుగు వైపులా సుగంధాన్ని స్ప్రెడ్ చేయండి, వ్యాపింపజేయండి. చహచహాతే పక్షి కహతే, కిలకిలామనే పక్షులు అంటున్నాయట, తీయని పలుకులు పలకండి. బహతీ నదియా కహతీ, ప్రవహిస్తున్న నదులు అంటున్నాయి. ఆగే బఢో ఆగే బఢో, ముందుకు సాగండి ముందుకు సాగండి. ఇక్కడితో ప్రకృతికి సిక్ లెసన్ యొక్క క్వశ్చన్ ఆన్సర్స్ కంప్లీట్ అయ్యండి. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకో లెసన్తో కలుసుకుందాం.